హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. T20 వరల్డ్ కప్ 2024 చివరాఖరి శకరానికి చేరింది. బరోడాస్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఇవాళ జూన్ 29 జరగబోయే ఫైనల్లో మెగా టోర్నర్ ముగుస్తుంది. ఈ మ్యాచ్ టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్కు చివరిది. భారత హెడ్ కోచ్గా ద్రావిడ్ పదవీ కాలం ఈ మ్యాచ్తో ముగుస్తుంది. టైటిల్ గెలిచిన ద్రావిడ్కు ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. భారత్ క్రికెట్ అభిమానులకు సైతం ఇదే కోరుకుంటున్నారు. కోచ్గా ద్రావిడ్ టీమిండియాకు ఎనలేని సేవలు అందించారు. ద్రావిడ్ టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు, వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు ఇలాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్లు ఆడింది. ఇప్పుడు T20 ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతుంది. తన సహాయంలో భారత్ జట్టు ఎన్నో చిరస్మరణమైన విజయాలు అందించింది. ద్రావిడ్కు ఒక్క ICC టైటిల్ గెలవాలన్నదే లోటు మిగిలిపోయింది. ఈ ప్రపంచ కప్తో ఆ లోటు తీర్చుకోవాలని ద్రావిడ్ పట్టుదలగా ఉన్నాడు. ఇందుకోసం అతను బాయ్స్ను టీమిండియా క్రికెటర్లను సమయుక్తం చేస్తున్నాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిన రిజర్వ్డే కూడా భారత్ సంయుక్తం విజేతగా నిలుస్తుంది. కానీ అది ద్రావిడ్కు అంత సంతృప్తి ఇవ్వలేకపోవచ్చు. భారత్ ఆటగాళ్ళు అభిమానులకు కూడా సంయుక్త విజేతగా నిలవడం ఇష్టం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ గెలవాలి, విజేతలుగా నిలవాలని యువత భారత్ కోరుకుంటున్నారు. భారత్ చివరిసారి ప్రపంచ కప్ టైటిళ్లను వచ్చే 2011లో సాధించి T20 వరల్డ్ కప్ 2007 అరంగేటం ఎడిషన్లో గెలిచింది. ఈసారి టీమిండియా టైటిల్ సాధిస్తే ప్రపంచ కప్ కోసం 13 ఏళ్ల నిరీక్షణ తెరపడినట్లు అవుతుంది. మరోవైపు ఈ వరల్డ్ కప్లో మరో ఫైనలిస్ట్ అయిన సౌత్ ఆఫ్రికా కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ జట్టు ఆటగాళ్ళు అభిమానులు కోరుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికా ఇప్పటివరకు ఒక్క వరల్డ్ కప్ టైటిల్ కూడా గెలవలేదు. ఫైనల్కు చేరడం కూడా ఆ జట్టుకు ఇదే మొట్టమొదటిసారి. కాబట్టి సౌత్ ఆఫ్రికా కూడా టైటిల్ సాధించాలన్న విషయంలో చాలా పట్టుదలగా ఉంది. మరి ఎవరు టైటిల్ గెలుస్తారో వేచి చూడాల్సిందే. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.